మన 'మాస్ మహారాజా' 'రవితేజ' గారి డై హార్డ్ ఫ్యాన్ అయిన 'అమర్‌దీప్' గారి నుంచి వచ్చిన మూవీ 'సుమతి శతకం'. ఇక మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే విలేజ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన క్లీన్ అండ్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. మనం ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మూవీకి వెళ్తే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి చాలా బాగా ఎంటర్‌టైన్ అవుతాము. చిన్న హీరోకి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు. ఆ లెవెల్‌కి రీచ్ కాదు మూవీ. ఏ రేంజ్ హీరోకి ఆ రేంజ్‌లోనే మూవీ పడుతుంది. మనం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం నచ్చపోయే అవకాశాలుంటాయి. కానీ మన 'అమర్‌దీప్' గారికి ఈ రేంజ్‌లో మూవీ పడుతుందని మాత్రం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి చాలా బా అనిపిస్తుంది. మనం కమింగ్ టు ద పాయింట్ మూవీ స్టోరీ విషయంకొచ్చినట్లయితే, మూవీ స్టోరీ రెగ్యులర్ గానే ఉంటుంది. మరీ అంత కొత్తగా అనిపించదు. స్టోరీ విషయంకొచ్చినట్లయితే, చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉన్న వ్యక్తికి ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కావు. అలాంటి టైంలో ఒక అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా లవ్ చేస్తుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనే టైంకి తనకి ఎటువంటి కష్టాలు ఎదురయ్యాయి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తను ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. అమ్మవారి టెంపుల్‌లో విగ్రహం మిస్ అవుతుంది. ఆ విగ్రహం మిస్ అవ్వడానికి తనకు ఉన్న లింక్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగిందనేదే మూవీ యొక్క స్టోరీ. మూవీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా నీట్‌గా, ఎంటర్‌టైనెంట్‌గా అనిపించింది. ఎక్కడ కూడా బోర్ కొట్టే విధంగా అయితే లేదు. మూవీలో మెయిన్ హైలైట్‌గా చెప్పుకోవాలంటే డైలాగ్ రైటింగ్స్. డైలాగ్ రైటింగ్స్ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అండ్ కొన్ని సీన్స్ దగ్గర మాత్రం మనం కడుపుబ్బా నవ్వుతూనే ఉంటాము. అండ్ ప్రతి ఒక్క మాటకి ఒక పంచ్ ఉంటుంది. ఆ పంచ్ వల్ల మనకు ఎక్కువగా కామెడీ జనరేట్ అవుతూనే ఉంటుంది. మూవీ మొత్తాన్ని ఎక్కువ శాతం మాత్రం కామెడీని బేస్ చేసుకొని తీశారు. ఆ కామెడీ పరంగా మాత్రం 'తేజ' గారు మాత్రం చాలా బా అనిపించారు. తన కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక మన 'అమర్‌దీప్' గారైతే ఫస్ట్ నుంచి తన నటన మాత్రం చాలా నేచురల్‌గా అనిపించింది. తనకిది ఫస్ట్ మూవీ కావచ్చు. కానీ తను మాత్రం చాలా బాగా జీవించేసాడు మూవీలో. ఇక మూవీలో సాంగ్స్ గాని, బీజీఎం గాని కొంచెం నార్మల్‌గా అనిపించింది. ఫైట్ సీన్స్ కూడా కొంచెం నార్మల్‌గా అనిపిస్తాయి. మరీ ఎక్కువగా మాత్రం ఏం అనిపించదు. ఇక ఎమోషనల్‌గా కొంచెం టచ్ ఇచ్చారు. ఆ ఎమోషనల్ టచ్ కూడా కొంచెం బానే అనిపించింది. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే క్లైమాక్స్ అయితే డీసెంట్‌గా ఉంటుంది. చాలా బా అనిపించింది. మనకి ఇంటర్వెల్ బ్యాకే కొంచెం నార్మల్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మూవీ అయితే ఓకే అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నువ్వు నవ్వుతూనే ఉంటావు. చాలా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. మనం మూవీకి పెట్టే డబ్బులకి వర్తబుల్ అయితే మూవీ ఉంటుంది. మూవీని ఫ్యామిలీతో చూడొచ్చంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక 2 ఎక్స్‌పోజింగ్ సీన్స్ అట్లా ఉంటాయి. రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. దానివల్ల కొంచెం ఇబ్బంది పడాల్సొస్తది. ఒక 2 సీన్స్ మినహాయిస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీతో చూసి ఎంటర్‌టైన్ కావచ్చు. ఓవరాల్‌గా మూవీ అయితే బానే ఉంది. మరీ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోతే మాత్రం మూవీ చాలా బా అనిపిస్తుంది. నువ్వు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని నా ఎక్స్‌పెక్టేషన్స్ మూవీ రీచ్ కాలేదు అనుకుంటే మాత్రం నార్మల్‌గా అనిపిస్తుంది. ఇప్పటికైతే ఇది గైస్ మన 'అమర్‌దీప్' గారి 'సుమతి శతకం' మూవీ యొక్క రివ్యూ. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్ ఫాలో చేస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.